ఎల్బీ స్టేడియంలో సినీ తారలు సందడి చేస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణపై అవేర్నెస్ కోసం జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న క్రికెట్ పోటీల్లో సినీ తారలు, కార్పొరేటర్లు పోటాపోటీగా తలపడుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సర్వేక్షణ కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ వినూత్న కార్యక్రమాలు చేస్తుంది. దీనిలో భాగంగా ప్రస్తుతం ఎల్బీ స్టేడియంలో టాలీవుడ్ సినీ స్టార్ వర్సెస్ లేడీ కార్పొరేటర్స్ తో మ్యాచ్ నిర్వహిస్తుంది. ప్రస్తుతం మనతో సినీ స్టార్స్ ఉన్నారు. వీళ్ళు టాస్ గెలిచిన కార్పొరేటర్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ప్రస్తుతం వీరు బ్యాటింగ్ చేసుకున్నారు. వీరి బ్యాటింగ్ ఎలా సాగుతుంది ఏంటి అని మనం ప్రస్తుతం టీమ్ కెప్టెన్ తో మాట్లాడదాం. చెప్పండి ప్రశాంత్ గారు, ఎలా ఉంది మ్యాచ్? ఎస్, మేము అనుకున్నట్టుగానే మంచి ఓపెనింగ్ ఇద్దరిని పంపించాం, వింధ్య, గీత అని. చాలా చాలా బాగా ఆడుతున్నారు. ఇప్పటివరకు అయితే కూల్గా హ్యాపీగా ఆడుతున్నారు. మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం వాళ్ళ బ్యాటింగ్ని. చూడాలి ఇంకా ముందు ముందు ఏమవుతుంది అనేసి చూద్దాం. ఎందుకంటే ఇది ఒక మంచి కాజ్ కోసం చేస్తున్నాము. ఇదేదో నిజంగా కాంపిటీషన్ అనే ఫీలింగ్ మాకు లేదు. ఒక మంచి కాజ్ కోసం కాబట్టి గెలుపు ఓటమి పక్కన పెట్టేస్తే ఎస్, ఈ కాజ్లో మేము కూడా భాగమైనందుకు వీఆర్ సో హ్యాపీ. మా టీం మెంబర్స్ అందరు ఇక్కడ ఉన్నారు. సో మొత్తానికి ప్రాక్టీస్ ఎలా చేశారు చెప్పండి మీరు? ప్రాక్టీస్ అయితే అసలు మనకి టచ్ లేని పని కాబట్టి నార్మల్ గా రెగ్యులర్ గా అయితే డాన్స్ కన్నా దేనికన్నా ఒక రోజు 2 రోజులు ప్రాక్టీస్ వరకు చేస్తాం. కానీ ఈ క్రికెట్ అనే వరకు దాదాపు ఒక 15 రోజుల నుండి అయితే ప్రాక్టీస్ కి అటెండ్ అవుతున్నాం. అంటే అంత వర్కౌట్స్ కానివ్వండి అవన్నీ కూడా మనకేమీ తెలియదు, ఎప్పుడూ చేయలేదు కాబట్టి కొంచెం అయితే కష్టపడ్డాం. కాకపోతే ఏంటంటే ఒక గుడ్ క్లాస్ కోసం ఇక్కడ మా వాళ్ళందరూ కూడా మంచి అటెంప్ట్ చేస్తున్నారు, కార్పొరేటర్స్ అండ్ అలాగే మన సెలబ్స్ అందరూ కూడా, మూవీ అండ్ టీవీ సెలబ్స్. సో దాని గురించి మేము పార్టిసిపేట్ చేయడానికి వచ్చాం. మొత్తానికి మీరు ఇంతకుముందుకు మేడం చెప్పండి మేడం, ఇంతకుముందుకు ఎప్పుడైనా ఆడారా? దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఫస్ట్ టైం ఐమ్ ప్లేయింగ్ క్రికెట్. యాక్చువల్ గా ముందైతే ఎప్పుడూ ఆడలేదు. డాన్స్ యాజ్ ఎ హీరోయిన్ గా డాన్స్ నేర్చుకుంటాము, యాక్టింగ్ నేర్చుకుంటాం తప్ప ఇలాంటి క్రికెట్ ఎప్పుడు అసలు టచ్ కూడా లేని పని. అసలు అమ్మాయిలకి టచ్ లేని పని క్రికెట్ అన్నమాట. సో ఇక్కడ ఆర్టిస్ట్ లా వీళ్ళ వల్ల కాదు, కార్పొరేటర్స్ ఫీమేల్స్ కైనా కొత్త, మాకైనా కొత్త. దట్స్ ట్రూ. కార్పొరేటర్స్ కూడా వాళ్ళు కూడా క్రికెట్ కి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు పొలిటీషియన్స్ కాబట్టి వాళ్ళ వర్క్స్ వాళ్ళకుంటే మేము షూటింగ్స్ లో మేము బిజీగా ఉంటాం. సో క్రికెట్ అనేది వాళ్ళని మమ్మల్ని కలిపింది. ఇప్పుడు వీఆర్ సో హ్యాపీ. మేడం చెప్పండి మేడం, ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ సినీ స్టార్ మధ్యలో ఉంటాయి, ఇప్పుడు మాత్రం పొలిటీషియన్ కార్పొరేటర్స్ తో, సో ఎట్లా ఫీల్ అవుతుంది? అసలు నిజంగా ఫస్ట్ ఐడియా వరకు వచ్చింది, ఫస్ట్ వాళ్ళకి నమస్కారం. నిజంగా దాట్ ఈస్ రియలీ క్రేజీ ఆసమ్నెస్. వాళ్ళందరినీ ఇప్పుడు పొలిటీషియన్స్ అందరూ కూడా మన ఓట్లేసి వాళ్ళని నమ్మి మనం ఎలక్ట్ చేసుకున్నాం. అట్లాంటిది వాళ్ళని మన ప్రజల మధ్యలోనే వాళ్ళకి మనకి సర్వ్ చేయడమే చూస్తున్నాం. కానీ ఫర్ ద ఫస్ట్ ఓకే, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీఆర్ ఫీలింగ్ సో న్యూ. చాలా ఎక్సైటింగ్ గా ఉంది, చాలా కొత్తగా ఉంది. అంటే అండర్ ఎస్టిమేట్ ఏం చేయలేదు, కానీ బాగా ప్రాక్టీస్ చేస్తారని మాకు తెలుసు. ఈ రేంజ్ లో కొట్టేస్తారని తెలియదండి. బాబు ప్యాక్ చేసేస్తున్నారు అక్కడ మా ప్లేయర్స్ ని. బట్ నిజంగా లైఫ్ లో గల్లీ క్రికెట్ కూడా ఆడలేదు, కానీ వచ్చి ఇక్కడ ఎల్బీ స్టేడియంలో క్రికెట్ ఆడుతున్నాం. దట్ ఈస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. బట్ వీఆర్ గోనా బి ద బెస్ట్. ఓకే మేడం, మీరు ఇంతమందికి ఎప్పుడైనా మ్యాచ్ ఆడారా లేకుంటే ఫస్ట్ టైం క్రికెట్? లేదు, మ్యాచ్ అంటే ఆడాము, కబడ్డీ ఆడాము, మీతో మ్యాచ్ ఆడాము. కానీ క్రికెట్ ఈస్ ద ఫస్ట్ టైం మేము ఆడుతోంది. అసలు టచ్ కూడా లేదు బేసికలీ, నేను ఎప్పుడు చూసింది కూడా లేదు. కాకపోతే ఫస్ట్ టైం ఆన్ ద ఫీల్డ్ ఆడుతూ ఉంటే నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అండ్ విత్ కార్పొరేటర్స్ అనేసరికి లైక్ నేను ఫస్ట్ అనుకున్నాను ఇంత టైం వాళ్ళకి ఎక్కడ దొరుకుతుంది. బేసికలీ మా దృష్టిలో క్రికెట్ మ్యాచ్ అంటే ఏం తెలుసా అండి, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ క్రికెట్ మ్యాచ్. మిగిలిన మ్యాచ్లు మేము చూసింది కూడా లేదు, అది కూడా లాస్ట్ ఓవర్ లోకి వచ్చి ఏ అని చూసాను. ఇప్పుడేంటండి బాబు చెత్త కొట్టేస్తున్నారు అక్కడ. మాకు నిజంగా ఐపీఎల్ ఆడుతున్నంత రేంజ్ లోనే ఉంది. మేము అదే ఫీల్ తో ఆడుతున్నాము. చాలా ఎక్సైటెడ్ గా ఉందండి. యాజ్ ఇఫ్ ఏదో మేము నిజంగా ప్లేయర్స్ అన్నట్టు ఫీల్ అవుతున్నాం ఒక 1-2 వీక్స్ నుంచి. సో ఇట్స్ రియలీ నైస్ అండి. కార్పొరేటర్స్ కూడా యూనో కీపింగ్ ద ఏజ్ టైమ్ ఎవ్రీథింగ్ అసైడ్ వాళ్ళు ఇంత బాగా ఆడుతున్నారు. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా బాగా ఆడుతున్నారు. మొత్తానికి మ్యాచ్ ఇది ఒక ఫన్ కోసమే కాకుండా ఒక కాజ్ కోసం స్వచ్ఛ హైదరాబాద్ ని దేశంలోనే ముందు ఉండడానికి స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఒక కాజ్ తో పాటు ఇంకో పక్క ఎంటర్టైన్మెంట్ ను కూడా అందిస్తుంది. కెమెరా పర్సన్ దుర్గాతో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.